పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీమన్నారాయణుని లీలావతారమును వర్ణించుట. కరినాథుండు జలగ్రహ గ్రహణ దుఃఖాక్రాంతుడై వేయి వచరములు గుయ్యుడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరిణీవే శరణంబున కనినన్ ఉయ్యాలించి వేవేగనాక్షరముంద్రుంచి కరీంద్రుంగాచమకితోత్సాకంబునన్ దాపసాగ పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీమన్నారాయణుని లీలావతారము అభివర్ణనము చేయుట. కరినాథుండు జలగ్రహ గ్రహణ దుఃఖాక్రాంతుండై వేయి వచరములు గుయ్యుడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరి నీవే శరణంబున కనినన్ గుయ్యాడించి వివేగవాచరముంద్రుంచి కరీంద్రుంగాచే మహితోత్సాహంబునన్ దాపసా పద్యభావము. తపోనిధివైన నారద, గజేంద్రుడు సరస్సు మధ్యలో మహాబలశాలి అయిన ఒక జలచరము మొసలి చేత పట్టుబడి దుఃఖిస్తూ 1000 సంవత్సరముల పాటు దానితో పెనగులాడుతూ రక్షణకై మొరపెట్టుకుంటుండగా తక్కిన దేవతలు విశ్వమయులు కారు కాబట్టి అతని ఆపద మాన్పలేకపోయారు. అప్పుడతడు శ్రీహరి నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనము చెయ్యగా ఆ ఆక్రందనను విని వెంటనే పరమాత్ముడు ఆదిమూల స్వరూపుడై ధీనుడైన ఏనుగును రక్షించడానికి వేగంగా వచ్చి పరమోత్సాహముతో మకరిని చంపి కరిని కాపాడాడు అని ఈ విధముగా ఆదిమూలావతారమును అనగా శ్రీమన్నారాయణుని లీలావతారమును నారద మహర్షికి బ్రహ్మ వివరించినారు. శుభం. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీమన్నారాయణుని లీలావతారమును వర్ణించుట. కరినాథుండు జలగ్రహ గ్రహణ దుఃఖాక్రాంతుడై వేయి వచరములు గుయ్యుడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరిణీవే శరణంబున కనినన్ ఉయ్యాలించి వేవేగనాక్షరముంద్రుంచి కరీంద్రుంగాచమకితోత్సాకంబునన్ దాపసాగ